అంతర్వేదిలో అయితే ఇలా జరుగుతుంది అనుకోలేండి అసలు. ఎందుకో చెప్తే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నమస్తే అండి, నేను మీ నిడదలాడబ్బాయిని. ఈరోజు మనకి అంతర్వేది కిరాయి వచ్చింది. ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి మమ్మీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని స్టార్ట్ అయిపోయాం. ఇంకా కస్టమర్స్ మన సింగవరం తానంతల్లి గుడి దగ్గరికి అయితే వచ్చామన్నారు. ఇంకా వాళ్ళని ఎక్కిచ్చేసుకుని నేరుగా పెట్రోల్ బంక్లోకి వెళ్ళి డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాం. ఇంకా అలా నిడదవలకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మనం అంతర్వేది అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంతకుముందు పెరవల సైడ్ వెళ్ళాలంటే చాలా భయం వేసేది రోడ్డు వల్ల. ఇప్పుడైతే ఆ కంగారు లేదు, సిమెంట్ రోడ్ అయితే ఇస్తారు. చాలా బాగుంది. అబ్బా ఒకసారి అయితే లొకేషన్ చూడండి, చుట్టూ పోగా మధ్యలో పల్లె వెలుగు బస్సు. ఇవి వెళ్ళారండి మనకి కిరాయి కట్టించుకున్న వాళ్ళు. వీళ్ళైతే మనకి దాదాపు ఒక 4 నెలల నుంచి అయితే తెలుసు. స్వామిమాల వేసుకున్నాం, అప్పటి నుంచి అయితే బాగా క్లోజ్ అయిపోయారు. ఇదిగోండి కనపడుతుంది కదా అల్లరి పిల్ల. ఏదైనా గోదావరి జిల్లాలో ఉండే ప్రకృతి వేరండి. ఒకసారి చూడండి, కొబ్బరి చెట్లు పక్కన ఇల్లులు, అబ్బా సూపరు. అబ్బా ఏంటి ట్రాఫిక్ అనుకున్నాను, తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఊరు వాళ్ళందరూ మనకి గుడికి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే ఫ్రీగా పాలు అయితే ఇస్తున్నారు. చిన్న వాళ్ళకని లేదు, పెద్దవాళ్ళకని లేదు. ఫైనల్లీ అంతర్వేది అయితే వచ్చేసాం. ఇంకా డైరెక్టర్ బీచ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేదారిలో మన బంటి బ్రో అయితే కనిపించాడు. ఈ తాటగిల్లు అయితే భలే ఉంటే నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేయండి. ఇంకా అలాగైతే బీచ్లోకి వచ్చేటప్పటికి జాయిగా నడుచుకుని మనకైతే నీరసం వచ్చింది. ఆ జనం చూసి ఎప్పుడు చూస్తున్నాను కానీ ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు నేను. ఏంటి అబ్బాయి ఇంత క్రౌడ్ అనుకుంటే ఇవాళ స్వామివారిని అయితే స్థానానికి అయితే తీసుకొస్తారంట గుడి దగ్గర నుంచి సముద్రం దగ్గరికి. ఇంకా అలా ఈ లోపు స్వామివారిని అయితే తీసుకొస్తారు సముద్రం దగ్గరికి. జనం అయితే చూడండి అసలు మొత్తం మామూలు క్రౌడ్లో గెంటేసుకుంటున్నారు జనం. వీళ్ళేంటి ఆకాశంలో ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తారు అనుకున్నాను, తీరా చూస్తే పైన డ్రోన్ ఉంది. డ్రోన్కి అయితే హాయ్ చెప్తారు. నాకైతే తెగ నవ్వు వచ్చేసింది. ఇంకా అలా స్వామివారిని పైకి అయితే తీసుకుంటారంట పూజారులు. తీసుకుని మళ్ళీ స్నానం చేపిస్తారంట. ఆ వాటర్తో అయితే అందరి మీద జల్లుతారంట వాటర్. దాన్ని అయితే జల్లు స్నానం అని అంటారంట. ఇవాళ ప్రత్యేకత అంటది, అందుకనే ఇంత జనం. మనోడెవడో చూడండి పక్కన సముద్రం పెట్టుకుని వాటర్ బయటలతో అయితే స్నానం చేస్తుండ పాపం. ఇంకా అలా వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళవాలంటే జనం చూసి ఇంక మనకైతే నీరసం వచ్చింది దెబ్బకి. ఇంక జాగే కస్టమర్లు అయితే లైన్లో పంపినాయి. అయితే ఆటో దగ్గరికి వెళ్ళిపోయాను. ఇళ్ళదారిలో గోలి సోడా అయితే ఇస్తాను కడుపులో. ఫైనల్లీ ఇదేనండి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గుడి. లోపలికి వెళ్ళాలి కానీ మనకి కుదరలేక వెళ్ళలేదు. ఇంకా అలా నడుచుకుని వస్తుంటే ఫ్రీగా మజ్జిగ అయితే ఇచ్చారు, అది కూడా తాగేసాను. ఇంకా అలా ఆటోలోకి వచ్చేటప్పటికి పొద్దున్న మమ్మీ స్నాక్స్ అయితే పెట్టారు, అయితే గుర్తుకొచ్చి అవి కూడా ఓపెన్ చేసి కడుపులో ఇస్తాను. ఉంటానండి. మన వీడియోస్ నచ్చి తప్పకుండా ఫాలో చేయండి. ఓకే బాయ్ బాయ్.